పరిపాలన ఎలా ఉందంటారు? ప్రస్తుతానికి బాగుందిగా. ఆ! వచ్చి దగ్గర దగ్గర 1.5 ఇయర్ అయిపోయింది. ఈ 1.5 ఇయర్ బట్టి వన్ బై వన్గా బాగానే చేసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే కానీ, పవన్ కళ్యాణ్ గారే కానీ, నారా లోకేష్ గారే కానీ, ఆ పైన ఉన్నటువంటి హెడ్ అయినటువంటి మన మోడీ గారే కానీ బాగానే చేసుకొస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారు ఈ 2 ఇయర్స్‌లో? అంటే అనుకున్న ఎక్స్‌ప్రెస్‌కి రీచ్ అయ్యాడా? అంతకు మించే రీచ్ అయ్యారుగా. ఆ! కాకపోతే ఏంటంటే కొద్దిగా సినిమాలు ఈ 2 ఇయర్స్లో ఒక 2 సినిమాలు రిలీజ్ అయినాయి అతని. దాని మీద ఆ సినిమా ప్రపంచాన్ని అటు రాజకీయ ప్రపంచాన్ని రెండిటిని లెవెల్ చేసుకుంటూ ఒక రేంజ్లో పర్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆటో వాళ్ళకి 15,000 ఇస్తుంది గదా! సో, అది ఎలా అనిపించింది మీకు? సంతోషం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆటో వాళ్ళకి 15,000 ఇస్తుందంటే మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు. ఇప్పుడు మహిళ ఇక్కడి నుంచి అక్కడ దాకా నడిస్తే తనకు అలుపు వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి. దాంట్లో చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఫ్రీ ఫ్రీ బస్ పెట్టేటప్పటికి బస్ కోసం ఉరుకులు తీస్తున్నారు. దాని మీద ఇక్కడ ఆటో వాళ్ళు నష్టపోతున్నారు. దాని మీద ఏంటంటే కొంచెం వాళ్ళని కూడా ఆదుకున్నారుగా. అంటే 15 అంటే మా పొట్టగొట్టి 15,000 సంవత్సరానికి ఇస్తే అది ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది ఆటో వాళ్ళు అంటారు. వాళ్ళకేం చెప్తారు? సంపదకి మించింది ఏమీ లేదు అక్కడ. సంపదకి మించిందంటే ఏది ఉండదు. ఎక్కడిది వచ్చేది అక్కడ ప్రజలకు పెడతానికే సరిపోతుంది. అలా సరిపోయే టైంలో నీకు అలా ఎలా అనుకుంటావు? అలా అనుకోవద్దు కదా. చంద్రబాబు గారు ఏం చెప్పారంటే సంపద సృష్టించిన తర్వాతే నేను ఇస్తా, ఇలా ఫ్రీగా పథకాలు ఇవ్వడం, ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుందని అన్నారు కదా. ఈ రోజు అదే పథకాలు ఇస్తున్నారు కదా. మరి పట్టుకొచ్చారేమో ఎక్కడి నుంచి అయినా. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగినంత సంపదని, సరిపడేంత సంపదని ఎవరినైనా ఏదైనా దేశం నుంచి పట్టుకొచ్చారేమో. ఎవరినైనా మా దేశానికి, మా రాష్ట్రానికి పార్ట్నర్గా కండి. మా దేశంలో ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు నేను ముఖ్యమంత్రిని. మరి దానిట్లో ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి, రండి అని ఎవరికైనా అప్లై చేసుకుంటే దాని ప్రకారం ఏమైనా వచ్చారేమో అనుకుని అనుకోవచ్చు. వచ్చుంటే అభిజలు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు కదా మేడం, ఎందుకంటే అది అచీవ్మెంటే అవుతుంది కదా రాష్ట్రానికి. కొన్ని బయటికి రావు. కొన్ని ఏవైనా కానీ బయటికి రావు, లోపలే హైలైట్ అవుతాయి. అంటే ఇప్పుడు నారా లోకేష్ వచ్చి ఆ యువగలం పాదయాత్ర టైంలో ఉద్యోగాలు వస్తాయి తప్పకుండా వచ్చిన 2 ఏళ్లలో ఉద్యోగాలు తెప్పిస్తాం అది అని అన్నారు కదా. ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయంటారు యువతకు? వస్తాయిలే, కంగారెందుకు. చెంబుడు నీళ్ళు కానీ ఒలిగి పడితే బిందె నీళ్ళు ఎవరు పోసుకోవాలి? మిగతా సముద్రం కూడా ఏదో ఎవరేదాలి. 1 బై 1గా చేసుకొస్తున్నారు కదా. ఇప్పుడు మోడీ గారితో చెప్పుకోను, లేకపోతే వేరే దేశస్తుడితో చెప్పుకోను, మరి పెట్టుకొని చేసుకొస్తున్నారు కదా. అలాగే నెమ్మదిగా వస్తాయి అన్నీ. అంటే ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఉద్యోగాలు కావాలి, వాళ్ళకు ఉపాధి కావాలి కాబట్టి ఇవి డబ్బులు ఇవ్వడం కరెక్టే అంటారా? తండ్రి ఆటో నడిపితే కొడుకుకు ఉద్యోగం వచ్చిందయ్యా. తండ్రి ఆటో నడిపి కష్టపడి పిల్లల్ని పెంచుకొని చదివించుకున్నాడు కదా. ఆ తండ్రి అంత ఆటో నడిపితే కొడుకుకు తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి, చేసుకుంటారు. ఆల్రెడీ గడిచిన కొద్ది కాలంలో అంటే తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత చాలా మంది ఉద్యోగాలు లేకనే ఖాళీగా ఉన్నారు. ఆల్రెడీ ఆటో డ్రైవర్లుగా మారారు. మళ్ళీ మీరు ఆటో డ్రైవర్లకి వేతనాలు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఎప్పుడు క్రియేట్ చేస్తారు అని చెప్పి. డ్రైవర్ అంటే అదొక బిజినెస్. తన ఆటో తను కొనుక్కున్నాడు, తన ఇష్టం వచ్చినప్పుడు తను వెళ్తాడు. తనకు ఒంట్లో బాగాలేకపోతే ఇంట్లో ఉంటాడు. అండ్ భార్య పిల్లలను సరదాగా తీసుకెళ్ళాలంటే ఆటోలో కూర్చోబెట్టుకొని బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తాడు. ఈ ఉద్యోగానికి పోయాడు అనుకో, వాడి చేతి కింద ఉద్యోగమే. పెళ్ళాం ఇక్కడ అలిగిద్ది, పిల్లలు ఎదురు చూస్తారు. ఓ పూట ఒంట్లో బాగాలేకపోయినా వెళ్ళాలి, ఓ పూట ఏదైనా పని ఉన్నా అక్కడ పని మానుకుంటే కుదరదు, ఇక్కడ ఉద్యోగానికి వెళ్ళాలి. ఇప్పట్లో ఏ రాష్ట్రంలోనైనా ఆటో డ్రైవరే మహారాజు. ఎందుకంటే వాడి ఓన్ బిజినెస్, అది వాడి సొంత వ్యాపారం అన్నమాట. కానీ ఏ ఆటో డ్రైవర్ కూడా తన పిల్లల్ని ఎదగాలి అనుకుంటాడు కదా, కానీ ఉద్యోగాలు చేసి అంటే చదువుకొని ఉద్యోగాలకు వెళ్ళాలనుకుంటారు. కానీ ఇలా 15,000 వస్తున్నాయి అని చెప్పేసి సడన్గా ఉండరు కదా నార్మల్గా. అలా 15,000 వస్తే, సంవత్సరానికి 15,000 వస్తే అవి ఒక్క నెల ఖర్చులు వస్తాయి. ఇంట్లో ఒక్క నెలే వస్తాయి. ఇంటి రెంట్లు ఏంటి, ఖర్చులు ఏంటి, పిల్లల స్కూల్ ఫీజులు ఏంటి, అదే కొడుకుకే కాలేజీ ఫీజు ఒక కిస్తీలో కట్టేసేస్తాడు 15,000. కొడుకుకి చదువుకోవాలంటే ఈయన ఇస్తున్న 15,000 తీసుకుపోయి ఒక ఇన్స్టాల్లో కట్టేసేస్తాడు 15,000 కాలేజీకి. మరి అవి ఎటు వస్తాయి? ఏంటంటే ఏదో కొంచెం ఓదార్పు అంతే. అంతా గవర్నమెంటే చేసిద్దని నమ్మకం లేదు, అంతా వీళ్ళే బతికేస్తారని నమ్మకం లేదు. ఇప్పుడు ఇంకో 15 ఏళ్ళు మళ్ళీ కూటమి పవర్లో ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇంకో 15 ఏళ్ళు మళ్ళీ కూటమి పవర్లో ఉండాలి. 15 ఏళ్ళు ఉంటుందా? 15 ఏళ్ళ ఏమో, వీళ్ళందరూ ఒక మాట మీద ఉంటే ఉండొచ్చు. విడిపోకుండా చంద్రబాబు నాయుడు గారిని కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని కళ్యాణ్ గారిని మోడీ గారు విడిపోకుండా ఉంటే ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడా? మొన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ మనసులో ఏమైనా కలిగించి విడిపోయే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు దవడ పగలగొట్టాడుగా. పవన్ కళ్యాణ్ ఏదో బాలకృష్ణ గారు ఏదో మాట్లాడారు. మాట్లాడినందుకు వీళ్ళిద్దరు సైలెంట్గా ఉన్న అన్నదమ్ములు ఇద్దరు
నాగేంద్రబాబు గారు సమాధానం చెప్పారు ధీటుగా. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు బావమర్దని కూడా చూడకుండా దవడ పగిలేలాగా సమాధానం ఇచ్చారు. చాలా ఆయన ఇప్పుడు ఈయన ఇప్పుడు బాలకృష్ణ కంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకోవచ్చు చంద్రబాబు. మరి ఎప్పుడు అదైతే పక్కా. ఎందుకంటే ఇప్పుడు ఈయన జైల్లో ఉంటే బాలకృష్ణ గారు వెళ్ళి విడిపించలేదు, బాలకృష్ణ గారిని అడ్డుకోలేదు. మన పవన్ కళ్యాణ్ గారు విడిపించారు. నడుచుకుంటా బండ్లు వెహికల్స్లో వెళ్తుంటే వెహికల్ ఆపేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నడుచుకుంటూ వెళ్ళారు. నడుచుకుంటూ వెళ్ళైనా సరే పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు. అంటే అది ప్రేమతో చేస్తున్నాను అనుకోవచ్చు, అది వచ్చే ఎన్నికల్లో సపోర్ట్ చేయకపోతే ఓడిపోతానని భయంతో చేస్తున్నాను కాదు. ఒక మాజీ సీఎం గారు లోపల ఉండటం ఏంటి అని ఒక ఇదితో చేశారు. ఇక్కడ ప్రేమించుకోవడానికి వాళ్ళు ఎదురేమన్నా అమ్మాయి అబ్బాయా? ప్రేమదోమ ఏమీ లేదు. ఇది రాజకీయం అంతే. రాజకీయంలో ఒకళ్ళని హైప్ చేస్తే ఇంకొకళ్ళు హైప్ అవుతారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పాజిటివ్ అంటే వచ్చే ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేస్తే గెలవచ్చు అన్న ఉద్దేశంతో చేస్తున్నాను అనుకోవచ్చు. గెలవచ్చో గెలవకూడదు. అప్పటికి అసలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారో లేకపోతే మాజీ అవుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే సీఎం అవుతారు, డిప్యూటీ నారా లోకేష్ గారు అవుతారు, తెలియదు కదా. అంటే ఇప్పుడు బాలకృష్ణ చేసిన వాక్యం ఎలా చూస్తున్నారు మీరు? అంటే మాజీ సీఎం ని సైకో అనడం ఎలా చూస్తున్నారు? అవన్నీ ఆయన మూవీ పరంగా రాజకీయ పరంగా అవన్నీ మామూలయ్యా. వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మీడియా కొట్టుకుంటది. అంటే ఎప్పుడు కూడా జగన్ వ్యక్తిగతంగా ఒక ఈవెంట్లో వస్తే వాళ్ళు హగ్గులు ఇచ్చుకుంటారు, వాళ్ళు హాయిలు బాయిలు చెప్పుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఇక్కడ నాయకులు అనడం వేరు, ఏకంగా ఒక సీఎం ని పట్టుకుని ఇప్పటి వరకు జగన్ కూడా ప్రత్యక్షంగా ఎప్పుడు బాలకృష్ణ అన్నది లేదు ఒక మాట కూడా. అలాంటిది బాలకృష్ణ ఇలా అనడం ఎలా చూస్తున్నారు? అవి మామూలే. ఏంటంటే ఆయన ఇంతకు ముందు కూడా చాలా మందిని అన్నాడు, అప్పుడు వాళ్ళందరూ పట్టించుకోలేదుగా. అలాగే ఉంటుంది ఇది కూడా, పట్టించుకోరు. ఇంతకీ చిరంజీవి గారు పట్టించుకున్నారా? ఇన్ని మాటలు అయినాయి, అంత సినిమాగా అగ్రస్థానానికి రారాజు చిరంజీవి గారు పట్టించుకున్నారా? ఇచ్చారు కదా స్టేట్మెంట్, ఒకటి పాస్ చేశారు కదా. ఇస్తారు. అది ఏంటంటే నార్మల్గా ఇస్తారు. చెప్పారు కదా ప్రతి ఈవెంట్లో వీళ్ళందరూ గ్యాదర్ అవుతారయ్యా. ఆ గ్యాదర్లో వీళ్ళు మాట్లాడుకుంటారు. అక్కడ ఏం చెప్పుకుంటారు. వాళ్ళు ఒకటైపోతారు. మధ్యలో మనం ఎందుకు ఇది అవ్వాలి? రాజకీయం సినిమా రెండు ఒకటే ఈటుకోలు. నారాయణమూర్తి గారు ఇదే విషయం మీద ఏం మాట్లాడారంటే, ఆ రోజు జరిగిన సినిమా మీటింగ్లో నేను కూడా ఉన్నాను. ఆ రోజు మీరు లేరు బాలకృష్ణ గారు, మీకు తెలియదు. జగన్ గారు మమ్మల్ని అందరినీ రెస్పెక్ట్ చేశారు, డిస్రెస్పెక్ట్ లేదు. మేము ఆల్రెడీ వెళ్ళి మాట్లాడాము ఆయనతో. చిరంజీవి గారు అభ్యర్థన తెలిపితేనే మనకి సినిమా రేట్ల మీద ఆయన మీకు ఏం కావాలో తీసుకోండి అని చెప్పారు. సో ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన అపోహ అన్నీ కూడా అప్పుడు వచ్చినవన్నీ కూడా రూమర్స్ అనే వేలో మాట్లాడారు. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు అంటే అటు రాంగ్ చెప్పరు, ఇటు రైట్ చెప్పరు. ఆయన ఒకటే ముక్కు సూటి మనిషి. మరి ఆయన అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఇంకా ఏంటి? ఆయన ఇప్పుడు సినిమా రంగానికి ఒక మర్యాద, ఒక గౌరవం ఇచ్చారంటే ఇంకా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవబట్టే కదా వీళ్ళందరూ, సినిమా వాళ్ళందరూ వెళ్ళి కలవబట్టే కదా ఆయన ఒక రెస్పెక్ట్ ఇచ్చారు, గౌరవం ఇచ్చారు. ఇంకా ఏం కావాలి?